అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 7వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా మీకైతే బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ సమయంలో వారు ముఖ్యంగా వారి యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోయేది వీళ్ళే ఆయన అయితే తెలుసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈ యొక్క రాశి గల వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఉన్నటువంటి సుఖాన్ని కూడా పొందలేకపోతున్నారు. ఎటువంటి కష్టాలను వీరు అనుభవిస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో వీరి జీవిత కాలంలో ఏ మహిళ ద్వారా అయితే వీరు ఈ యొక్క రాశి గల వారు అశుభ ఫలితాలను పొందబోతున్నారు, ఏ మహిళ వల్ల అయితే వీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వీరు ఏ వ్యక్తులతో ఏ సమయంలో అయితే దూరంగా ఉండవలసిన విషయాలన్నీ కూడా మనమైతే పూర్తిగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే వీరి జీవితంలో ఆశించిన శుభాలు అశుభాలు పొందకపోవడానికి గల కారణం ఎటువంటి దేవతారాధన అయితే మనం చేయవలసిన పరిహారాలు ఎటువంటివి అయితే ఎటువంటి పరిహారం వల్ల మనం బయటపడచ్చో మొత్తం అయితే తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో గుణగణాలను మనం పరిశీలించినట్టు కనుక ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా అయితే ఉంటారు. రూపలావణ్యంలో ఎంతో చక్కగా ఉంటారు. ముక్కుసూటితనంతో అయితే వీరు ఉంటారు. వీరికి ఆత్మాభిమానం ఎంతైనా ఎక్కువ. వీరు ముఖ్యంగా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయానుకూలంగా అయితే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి గల వారు ఎవరైనా సరే వీరిని బయటపెట్టి వీరిని భయం పెట్టి మరీ అసలు లొంగ తీసుకోవాలని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కానే కాదని అయితే చెప్పుకోవాలి. వీరిని మంచి మనసుతో ప్రేమతో అయినా వశం చేసుకోవచ్చు, కానీ వీరిని డిమాండింగ్తో అయితే అసలు ఏమాత్రం అయితే మనం ఆధిపత్యం చెలాయించాలని చూసుకుంటే మాత్రం ఈ రాశి వాళ్ళు అయితే అసలు బానిసలు అవ్వరు. వీరి యొక్క యాటిట్యూడ్ అలా ఉంటుంది. వీరికి ఎంత మంచి మనసు ఉంటుందో అంతే కఠినమైనగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడూ కూడా ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు అధిపత్యమైన ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. వీరి యొక్క వంశ ప్రతిష్టలకు గౌరవాలకు అయితే చాలా మర్యాదగా ఉంటూ ఉంటారు. చాలా అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి గల వారు ఇతర కుల మత వర్గాలను మాత్రం అసలు ఎప్పుడూ కూడా కించపరచరు, ద్వేషపరచరు. ఈ యొక్క రాశి గల వారు ఆర్థికపరమైన విషయాల్లో సమర్థులుగా పేరును గాస్తారు. ఈ యొక్క రాశి గల వారు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు, పుణ్యకార్యములకు ప్రచారం అయితే అసలు చేసుకోరు. ఎవరికైనా వీరు సహాయం చేసినా మేము ఫలానా వారికి ఫలానా సహాయం చేశాం, మా వల్లే వారు ఇంత ఉన్నత స్థితిలో అయ్యారు, మా వల్లే వీరు బతుకుతున్నారని చెప్పేసి ఎవరికి ఎన్నడూ కూడా అసలు చెప్పుకోరు. కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర మాత్రం వీరిపై ఉంటుంది. ఇక స్నేహితుల యొక్క మార్గం అయితే వీరి చేత ఆలస్యం అయితేనా సరే ఎటువంటి పనైనా చేయించుకోగలుగుతారు. ఈ యొక్క రాశి గల వారికి భాగస్వాములతో అయితే కలిగేటువంటి విభేదాల కారణంగా వీరి జీవితంలో ఒక మలుపు అయితే తీసుకొస్తూ ఉంటాయి. వీరికి ఎంతో మనోధైర్యంతో తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే అనుభవం లేకుండా కూడా చేసే వ్యాపారం వల్ల వీరికి నష్టాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశి గల వారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అసలు నచ్చదు. సోమరితనం అంటే అయిష్టాన్ని చూయిస్తూ ఉంటారు. కాకపోతే ఈ యొక్క రాశి వల్ల వారు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే గనక వీరి యొక్క జీవితం ఇంకా ప్రశాంతంగా బాగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారి యొక్క స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదంగా కానంత వరకు అయితే వీరి యొక్క ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిగల స్త్రీలకు సంతానం సౌభాగ్యం కూడా జీవిత భాగస్వామి విషయంలో అయితే చాలా సమస్యలను కూడా ఎదురైనా కూడా అవి క్రమంగా అయితే సమస్యలు చాలా సమసిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారి యొక్క జ్యేష్ఠ సంతాన విషయంలో ఖచ్చితంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశిగల వారు తమ జీవితంలో ఒక విషయంలో ఓర్పు, సహనం అలాగే లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేటువంటిది కూడా వీరి చెంతకు అసలు దరిచేరదు. ఈ యొక్క రాశిగల వారు మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆ పని పూర్తయ్యేదాకా నిర్ధపట్టకూడనంత మనస్తత్వం అయితే వీరు కలిగి ఉంటారు. అంటే అనుకున్నది పూర్తిగా సాధించేంత వరకు, ఆ పని పూర్తయ్యేంత వరకు వీరు పక్కకైతే అసలు వెళ్ళరు, నిద్రపోరు అని అయితే చెప్పుకోవచ్చు. సుఖంగా కూడా ఉండరు, ఎదుటివారిని కూడా అలా కూర్చొనివ్వరు. ముఖ్యంగా ఈ యొక్క వారి జీవితాన్ని చూసుకున్నట్టయితే వీరి జీవితం మొత్తం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక స్త్రీ ద్వారా అయితే
ఉంటుంది. వీరి యొక్క నాశనాన్నయితే ఆశ్చర్యంగా ఆ మహిళ కోరుకుంటుంది. అంటే ఆ స్త్రీ మీ చేతుల్లో ఉండవచ్చు, లేదా మీ స్నేహితుల్లో ఉండవచ్చు, మీ బంధువుల్లో ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు, సహోద్యోగుల విషయంలో ఉండవచ్చు, మీరు చేసినటువంటి వ్యాపారంలో తోటి వ్యాపారస్తులుగా కూడా ఉండవచ్చు. అలాంటి స్త్రీ అయితే మీతో ఖచ్చితంగా మీకు దూరంగా ఉండాలనైతే, ఎందుకంటే మీరు ఆ స్త్రీతో చాలా చనువుగా ఉంటున్నారు. ఆమె మీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంది అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇంత చనువుగా ఉంటుంది, ఇంత చక్కగా మాట్లాడుతుంది, మీరైతే పర్సనల్ విషయాలన్నీ తనతో అయితే అస్సలు పంచుకోవద్దు. మీ ఇంట్లో కూడా చెప్పినట్టు మీ యొక్క పర్సనల్ విషయాలైతే ఆ స్త్రీతో అయితే మీరు అసలు పంచుకోకపోవటం ఎంతైనా మంచిది. ఆ స్త్రీ మీకు సమయం దొరికినప్పుడు మిమ్మల్ని నలుగురిలో అయితే కించపరచాలని చెప్పే విధంగా అయితే చూస్తుంది. ఆమె ఏదైనా స్వతహాగా మీకు సంబంధించిన విషయంలో ఏది ఆ స్త్రీ అయితే మీరు అసలు పంచుకోవద్దు. అయితే రావాల్సిన డబ్బు విషయం కానివ్వండి, ఒకవేళ మీరు గనక ఆ స్త్రీకి చెప్పినట్లయితే గనక మీరు గోతిలో పడ్డవారు అవుతారు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఆమె పర్సనల్ విషయాలు ఆ స్త్రీ అయితే మిమ్మల్ని చూసి మీ మోసం చేసే ప్రయత్నం అయితే మెండుగా చేస్తుంది. మీకు చెడు చేసే ప్రయత్నాలు మెండుగా చేస్తుంది. ఇటువంటి స్త్రీలతో మీరు సరైన జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆమె ఇంత చక్కగా చనువుగా అయితే ఉంటుంది. ఆమె మీతో సొంత విషయాలు, సొంత నిర్ణయాలన్నీ మీరు చెప్పుకోవద్దు. అలా చెప్పుకోకపోవడం ద్వారా మీరే నష్టపోతారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి స్త్రీలతో గత కొన్నేళ్లుగా పరిచయం ఉన్నా సరే ఆ స్త్రీని పరాయి స్త్రీ అని మీరు భావించాలి. మీ తల్లిదండ్రులతో చెప్పండి, లేదా మీ భాగస్వామితో చెప్పండి. ఇటువంటి విషయాలైతే పరాయి వారితో అసలు మీరు డిస్కషన్ చేయవద్దు. ఆదాయ విషయం కానివ్వండి, మీరు నచ్చేటువంటి ఎటువంటి ఆస్తిపాస్తుల విషయమైనా కానివ్వండి, మీకు రావాల్సినవి ఏటైనా కానివ్వండి, వ్యాపారంలో లాభాలు కానివ్వండి, అటువంటివి కూడా మీ యొక్క జీవిత భాగస్వామికి అయితే చెప్పండి. కానీ బయట వ్యక్తులకైతే అసలు మీరు ఓపెన్గా అస్సలు చెప్పవద్దు. కానీ ఎవరైనా కానీ ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళకైతే అసలు చెప్పవద్దు. చెడు మాట్లాడుతున్నారని మీకు తెలుసుకోవాల్సి వస్తుంది. అటువంటి వారిని మీరు దూరం పెట్టడం వల్ల ఎన్నో అనుభవాలు అయితే మీకు రాబోతున్నాయి. ఎన్నో గుణపాఠాలు మీరు నేర్చుకోబోతున్నారు. కాకపోతే మీకు ఒక మంచి మనస్తత్వం ఉంటుంది కనుక పోనీలే మంచే చేద్దామని అనుకుంటూ ఉంటారు. పరిచయమైన వ్యక్తి కదా, దూరంగా ఎలా పెడదామని అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయవద్దు. ఇకనైనా మీరు జాగ్రత్త పడండి. మంచి అదృష్టం మీ వల్ల మీకు బయటపడుతున్నారు. మీ యొక్క మంచి గడియలు అయితే రాబోతున్నాయి. మీరు వినబోతున్న ఈ వార్తలన్నీ కూడా సంతోషకరంగా అయితే ఉండబోతున్నాయి. ఈ ఒక్క విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఏ స్త్రీకైతే మీరు సొంత నిర్ణయాలు, సొంత వ్యవహారాలు చెప్తున్నారో ఆమె మిమ్మల్ని మోసం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకటి మీరు గమనించుకోండి. ఆమెకు దూరంగా ఉండండి. మీరు స్త్రీలకు ఏమాత్రం అయితే సొంత విషయాలను అయితే బయట స్త్రీలకు అసలు చెప్పవద్దు. ఈ యొక్క రాశి గల వారు శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళండి. దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని అయితే మీరు సందర్శించుకోవడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున అయితే మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయం ఉన్నా సరే ఆ స్వామివారిని అయితే మీరు స్తోమకు తగిన దాన ధర్మాలు చేసుకుంటూ కనిపించిన పేదవారికి దాన ధర్మాలు, ఆహార దానం చేయడం వల్ల మీరు పూర్వజన్మ దోషాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా అయితే మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ రేపటి రోజున మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నట్లయితే గనక ఆ దేవాలయానికి వెళ్ళి గోవింద నామాలు మీరు ఉదయాన్నే నిద్రలేవగానే విన్నా కూడా మీకు ఎంతైనా శుభం జరుగుతుంది. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిష్కారాలు అన్నీ మీరు చేసుకోవడం వల్ల మీరు బాధల నుండి అయితే బయటపడే ఛాన్సెస్ అయితే ఎంతైనా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా ఎటువంటి భంగపాటు పడబోతున్నారనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.